కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంగమా కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను. ఇక ఆరాధన ప్రారంభించుకుంటాను గాను ప్రార్థన చేసుకుని ఆరాధనను ప్రవేశిద్దాం. మహోన్నతమైన మా దేవ, కృపగల మా తండ్రి, ఈ దినమంతట్లో మా యొక్క ప్రతి విధమైన కదలికలో, నడవడికలో, ముఖ్యంగా ప్రయాణాల్లో కాచి కాపాడి ప్రభా సురక్షితంగా గృహాలకు చేర్చున్నారు. వందనాలు తండ్రి. ఇక సమయంలో ప్రభు ఈ లైవ్లో వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి ముందుకు నడిపించవలసిందిగా వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 26వ కీర్తన పల్లవి మొదటి చరణం పాడుకుందాం. ఈ సాయం కాలమున యేసు ప్రభు వేడెదము, నీ సుదయారసమల్క నిత్యంబు మముగావు. ఈ సాయం కాలమున యేసు ప్రభు వేడెదము. తండ్రి యొక్కయు కుమారునికియు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ఇక మాటలు మనం అందరం కలిసి చెప్పుకుందాం. ప్రభువా మమ్మను కరుణించుము, ప్రభువా మమ్మను కనికరించుము, క్రీస్తు మమ్మను కనికరించుము, క్రీస్తు మమ్మను కనికరించుము, ప్రభువా మమ్మను కనికరించుము, ప్రభువా మమ్మను కనికరించుము. అపోస్తుల విశ్వాస ప్రమాణం మనకి విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మ గర్భం ధరింపబడి కన్యను మరేక పుట్టి పొద్దు పిలాత అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి తండ్రి అయిన దేవుని యొక్క కుడి చేతి వైపునకు వచ్చినాడు. సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానం, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియా దేవుని సంఘమే, ఇక సాయంకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగముగా గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, మోసపోకడి దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. హృదయ సంగమా, ఇక సాయంకాల సమయంలో ఇక మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవులమైన మనము, విశ్వాసులమైన మనము ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యాన్ని, సువార్తను అనేక మందికి పంచిపెట్టాలి, లేకపోతే అనేక మందికి తెలియజెప్పాలని ఎంతగానో ఆశ కలిగి ఉంటాం. అయితే దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఎప్పుడైతే నీ జీవితంలో నీవు ఒక మాదిరికరమైన జీవితం, మొట్టమొదటిగా మన జీవితాల్లో మాదిరికరమైన జీవితము, మంచి జీవితాలు, అనేక మంది చేత ప్రశంసింపబడే జీవితాలుగా మనకి జీవితాలు ఉన్నప్పుడు మనం చెప్పే ఏ మాట అయినా ఎదుటి వ్యక్తి వింటాడు. అంతేగాని మన యొక్క జీవితాల్లో కుళ్ళు, కుతంత్రము, కల్మషము, పగ, ప్రతీకారాలు, లేకపోతే మోసము, దగా ఉండి నీవు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క సువార్తను ఎవరు స్వీకరించే స్థితిలో ఉండడు. ఎందుకంటే నీ యొక్క జీవితాన్ని వారు చూస్తూ ఉన్నారు. నీ యొక్క జీవితం ఎంత మోసపూరితంగా ఉన్నదో, నీ యొక్క జీవితం ఎంతటి కుళ్ళు కుతంత్రాలతో నిండి ఉన్నదో వారు చూస్తున్నారు. కాబట్టి నువ్వు చెప్పేది మంచి మాట అయినా సరే వారు దాన్ని గ్రహించడానికి, స్వీకరించడానికి వారు ముందుకు రారు. కాబట్టి దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క విశ్వాసంతో పాటు ఈ లోకంలో కూడా మనము మంచి జీవితాలు కలిగి ఉండాలి. అంటే నువ్వు మంచి జీవితం అనేది ఒక పంట అయితే, నువ్వు మంచి పంటను పండించగలిగినట్లయితే మంచి ఫలాన్ని పొందుతుంటావు. నువ్వు మరి నీకు పంట చెడు పంటగా, లేకపోతే దాన్ని ఏ విధంగా నువ్వు మెయింటైన్ చేయలేని పరిస్థితుల్లో, లేకపోతే నీకు అవుట్ ఆఫ్ కంట్రోల్ పరిస్థితుల్లో నీ విశ్వాసం లేకపోతే నీకు పంట ఉన్నప్పుడు అది ఇతరులకు మాదిరికరంగా ఉండదు. కాబట్టి నీకు ఫలాన్ని ఏమి ఇవ్వదు అంటున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ దేవుని యొక్క విశ్వాసంతో పాటు, వాక్యంతో పాటు మన యొక్క జీవితాలు కూడా మాదిరికరంగా ఉండాలని చెప్తున్నాడు. ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి, దీవించి, కాచి, కాపాడి ముందుకు నడిపించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవ, కృపగల మా తండ్రి, ఈ దినమంతట్లో మీ కాపుల నుంచి భయంకరమైన మా యొక్క ప్రయాణ నడువులో, కదలికలో కాచి కాపాడి సురక్షితంగా గృహాలు చేర్చున్నారు. వందనాలు. ముఖ్యంగా ఖుషి ప్రిన్స్ రాత్రి దగ్గర నుంచి క్షేమ సమాచారం దగ్గరించినారు. వందనాలు. అలాగే ప్రభు ఇక దినం జరిగిన పాల్వంచలో జరిగిన జాన్ రత్నం గారి యొక్క మెమోరియల్, అలాగే ఆ యొక్క జ్ఞాపకార్థ ఆదరణ కూడికను నినామ మహిమ నిరంతరం జరిపించిన దాన్ని బట్టి వందనాలు. రాత్రి కావాల్సిన ప్రత్యేకమైన దీవెనతో ఖుషిని ప్రిన్స్ని, దాటి నన్ను, కుటుంబాన్ని, వ్యాపారాన్ని, కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ని 100 రఫాము నిండారుగా ఆశ్రయించండి. రాత్రి కాల్సిన పడకలు వేచినగా దొంగలు, సైతాన్ శక్తులు విషయంలో దూరపరచండి. ఏజెన్సీ పరిచారకులు స్టీఫెన్ రాక్ గారిని,
వీధి పరిచారకులు డానియల్ స్టీఫెన్ కోర్ని గారు, జిమ్ థ్రాటన్ గారు, డాన్ ఫెర్క్సన్ గారు, డాన్ మార్టిన్ గారు, వారి భర్త గారు స్వరూప్ గారు, అనీష్ రాయ్ గారు, సాజి శ్రేష్ఠ గారు జ్ఞాపకం చేసుకుని ఆశ్రయించవలసిందిగా వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందులో నెరవేరిన గాక, మరణ ఆహారం మాకు దయచేయము. మన అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము, శోధనంతే ఆదేశం తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క సమాధానం, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడండి, కాచి కాపాడి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదములు మా మీద వర్షింప చేయుమీషా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దత్తము ఈ మాయి మీద కృమ్మారించుము దేవా, క్రమ్మారా నీదు ప్రేమ వర్షంబు కృమ్మారించుము దేవా. ఆమేన్. అందరికి వందనాలండి. ఆరాధన ఇంతటితో ముగించబడింది. గాడ్ బ్లెస్ యూ.